గాక, దేవుడు మనల్ని హెచ్చించును గాక, దేవుడు మనకి బలమైన కార్యములు చేసి పెట్టును గాక. దేవుడు మన పక్షంగా కార్యం చేయాలి అని అంటే బలిపీఠం మీద ఏం మండాలి? బలిపీఠం మీద ఏం మండాలి? అగ్ని మండాలి. అగ్ని మండాలంటే ఎవరయ్యాలి? అగ్ని చెప్పాలి. అగ్ని ఎవరయ్యాలి? పొయ్యిలో అగ్ని ఎవరేస్తారు? అగ్ని అంటే ఏంటి? అగ్ని అంటే ఏంటమ్మా? నిప్పు. అగ్ని అంటే ఏంటి? నిప్పు. ఆ నిప్పుని ఎవరు వెలిగించాలి? మనమే వెలిగించాలి. దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి యావత్తు ప్రపంచంలో చాలామంది దేవుడిని అన్వేషించారు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఎవరైనా ఇజ్రాయేలీలు. చెప్పండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఎవరు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు ఎప్పుడైనా చూసారా? ఇలాగే టోపీ పెట్టుకుని ఉంటారు, రౌండ్ టోపీ. మనం వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చామనుకో అలాగే చూస్తారు, తీసుకోరు షేక్ హ్యాండ్. సలాం అలైకుం అన్నాం అనుకో అలాగే చూస్తారు, ఎర్రోండి చూసినట్టు. లేదు, అమెరికా వాళ్ళు అయితే షేక్ హ్యాండ్ ఇస్తారు, కౌగిలించుకుంటారు, ముద్దులు పెడతారు. కానీ ఇజ్రాయేలీలు అలా కాదు. నమస్కారానికి నమస్కారం పెట్టరు, మాట్లాడరు. బాగా నమ్మితేనే కానీ, నువ్వు తెలిస్తేనే కానీ, నీ గురించి తెలిస్తేనే కానీ నీతో మాట్లాడరు. ఎందుకని? వాళ్ళకు ఒక గర్వం ఉంది. ఆ గర్వం ఏమిటంటే మేము దేవుని పిల్లలము, దేవునికి తప్ప అనండి, దేవునికి తప్ప ఎవరికి నమస్కారం పెట్టము, పూజించము, లోబడము. అది ఇజ్రాయేలీల యొక్క ఉద్దేశం. నా మాటలు అర్థమవుతున్నాయా? నిద్రపోయిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అలర్ట్గానే ఉన్నారు. వెళ్ళలేదు. టిఫిన్ ఎక్కువ చేశాను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. టిఫిన్ చేయలేదు పొద్దున్నే. తగు మోతాదులో తిన్నాను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒకళ్ళు తిన్నారన్నమాట. అసలు టిఫినే చేయలేదు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అబద్ధం ఆడకూడదు దేవుని మందిరంలో. హల్లెలూయా. బాగా తినొచ్చారు కదా, నిద్రపోకుండా వినండి, స్తోత్రం చెప్దాం. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప కార్యములు చేయునుగాక, మన కుటుంబాల్లో బలమైన కార్యములు చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి మందను చూడకండి, ఎప్పుడు కూడా మంటను చూడండి. అనండి ఒకసారి, మందను ఎప్పుడు చూడకండి, మంటను చూడండి. మంట, అగ్ని, అగ్నినే మనం చూడాలి. మనం సాధారణంగా మంద ఎక్కువ ఉంటే ఆ మందలో కలవడానికి ఇష్టపడతాం. కానీ మంట ఎక్కడుంటే ఆ మంటలో కలవడానికి ఇష్టపడితే దేవుని రాజ్యంలో మనం ఉండుదుము గాక. దగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైనాయి నా మాటలు? నా మాటలు అర్థమైనాయమ్మా? ఎంతమందికి అర్థమైనాయి? ఏం చెప్పాను? అక్కడ ఉన్నదే చెప్పానంటారా అమ్మా? మందను చూడకూడదు, మంటను చూడాలి. మోషే ఎవరిని చూశాడు? మందను విడిచిపెట్టి, చెప్పాలి, మందను విడిచిపెట్టి ఏం చూశాడు? మంటను చూశాడు. మంటను చూసిన రోజున తన జీవితం మారింది. ఆమేన్ చెప్పండి. మనం ఎవరిని చూస్తాం? చెప్పాలి, ఆ అమ్మాయి వచ్చిందా, ఆవిడ వచ్చింది, ఆవిడ వస్తే నేను కూడా వస్తా, ఆవిడ ఏది కొంటే నేను అదే కొంటా, ఆవిడేం తింటే నేను అదే తింటా, ఆవిడ పాతాళానికి వెళ్తుంది, నువ్వు కూడా పాతాళానికి వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి మందిరంలో ఏమి చూడాలి? చెప్పాలి, మందిరంలో ఏం చూడాలి నువ్వు? మంటను, దేవుని ఆత్మను, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను చూసిన రోజున నీ జీవితం బాగుండును గాక. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అనండి ఒకసారి. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి లేని కన్యకులు వారు మంటను ఆర్పేసుకున్నారు. మంటను ఆర్పేసుకుని పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నారు కదా అని నిద్రపోతున్నారంట. ఎక్కడ నిద్రపోతున్నారు? ఇంట్లో నిద్రపోతున్నారు, బస్సుల్లో నిద్రపోతున్నారు, ట్రైన్లో నిద్రపోతున్నారు. మన ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, దరిదాపుగా 300 మంది చనిపోయారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? చెప్పండి అమ్మా. లండన్ వెళ్దాం అనుకున్నారు, కానీ వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అయితే పరలోకం వెళ్తారు, లేదా పరదేశం వెళ్తారు. దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు అయితే పాతాళం వెళ్తారు. అందులోనే ఉంటారు, 2 రకాలు ఉంటారు కదా. హల్లెలూయా. అందుకని ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో తెలియదు. నువ్వు మంటను ఎప్పుడు కూడా మండించుకుని కాపాడుకుందువుగాక. బుద్ధి కలిగిన కన్యకులు మంటను కాపాడుకున్నారండి. స్తోత్రం చెప్పండి. బుద్ధి కలిగిన కన్యకులు దివిటీలు పట్టుకుని ఏం చేశారు? ఆరిపోకుండా చూసుకున్నారు. హల్లెలూయా. అందుకని మంట ఎప్పుడు మండాలి అనండి ఒకసారి. మంట ఎప్పుడు మండాలి? ఎందుకు మండాలో చెప్తాను.
మంట మండితే పరలోక రాజ్యం, మంట మండకపోతే పాతాళ రాజ్యం. హల్లెలూయా. మన చేతుల్లోనే ఉంది. చెప్పాను కదా, యావత్తు ప్రపంచంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇజ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలు అందరూ మోషే కాలంలో ఎక్కడున్నారంటే గుడారాలలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలీల కాలంలో దేవుడు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారంటే గుడారాలో ఉన్నారు. దేవుని కోరిక ఒకే కోరిక అండి, మానవులతో జీవించాలనే దేవుని కోరిక. కానీ మనకు లేదు ఆ కోరిక. స్తోత్రం చెప్పండి. మనకేమి లేదంటే దేవునితో జీవించాలని కోరిక లేదు, కానీ దేవుడికి ఏ కోరిక ఉంది? మానవులతో జీవించాలని దేవుని కోరిక. మనం మాత్రం ఈ అమ్మాయితో జీవించాలి, ఈ అమ్మాయి నా ప్రాణం, జీవితాంతం ఈ అమ్మాయితో ఉంటానంటే తల్లిదండ్రులు ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకుని నరకాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. నాకు ఈ అబ్బాయే కావాలంట, ఈ అమ్మాయే కావాలంట, ఈవిడే కావాలంట, ఇదే కావాలి, ఈ వస్తువే కావాలి, ఈ బంగారమే కావాలి, ఈ డబ్బే కావాలి, ఈ పొలమే కావాలని మనం బ్రతుకుతాం. కానీ మనం దేని కొరకు బ్రతకాలి అని అంటే దేవుని కొరకు బ్రతుకుదుము గాక. దగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోరిక ఏంటి చెప్పండి? దేవుని కోరిక. అలా చూస్తారేంటమ్మా? వింటున్నారా వాక్యం? వింటున్నారా? వింటున్నాను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏం అర్థమవుతలేదు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. వాళ్ళేంటి చూస్తున్నారేంటి? అర్థమవుతుందా వాక్యం? దేవుని కోరిక ఏంటి చెప్పండి? దేవుని కోరిక ఏంటి చెప్పండి అమ్మా? మనుషులతో ఉండాలని. ఏ మనుషులతో? ఏ మనుషులతో ఉండాలని కోరిక? దేవుణ్ణి వెతికే వారితో ఉండాలని కోరిక. అందరూ ఎవరితో పడితే వాళ్ళతో ఉండడు దేవుడు. ఎవరితో ఉంటారు? దేవుణ్ణి వెతికే వారితోనే ఉంటాడు. అవునా కదా? కాబట్టి మోషేతో అన్నాడు, మోషే మీరందరూ గుడారాల్లో ఉన్నారు, 12 మంది గోత్రాలు. ఇజ్రాయేలీలు ఎంతమంది? 12 మంది గోత్రాలు. ఈ 12 మంది 12 రకాలుగా గుడారాలు వేసుకుని ఉన్నారు. వాళ్ళ మధ్యలో మీరందరూ టెంట్లో ఉన్నారు కదా, టెంట్ అంటే గుడారం, గుడారాల్లో ఉన్నారు కదా, నాకు కూడా గుడారం పెట్టండి అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మీ అందరి మధ్యలో ఎవరు ఉండాలి? నేను ఉండాలి. అందుకని నాకు కూడా గుడారం కట్టండి. ఆ గుడారం పేరే చెప్పండి అమ్మా. అంటున్నారేంటి? చెప్పండి. ఏంటిది ఆ గుడారం పేరే? ప్రత్యక్ష గుడారము. దగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నాం, అయినా సరే మీరు ఏం చేయట్లా? కొరకట్లా. ఇదేంటి అన్నట్టుగా చూస్తున్నారు. హల్లెలూయా. అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్పినా మీరు వినట్లా. హల్లెలూయా. సింపుల్గా చెప్తున్నాను, మీకు ఇదంతా చదివితే మీకు అర్థం కాదు, అందుకే సింపుల్గా చెప్తున్నాను. దేవుడు ఏమన్నాడు? నేను కూడా మీ మధ్యలో ఉండాలి, నా కోసం ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి. ఆ గుడారం ఏ గుడారం? ప్రత్యక్ష గుడారం. అది నాకు ప్రత్యక్షంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలని పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇటు చూడండి. అందుకని గుడారాలు ఎవరున్నారు అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ప్రత్యక్ష గుడారంలో అనగా ప్రస్తుత కాలంలో మందిరము, దేవాలయము. హల్లెలూయా. దేవాలయంలో, ప్రత్యక్ష గుడారంలో, దేవుని మందిరంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీలందరూ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎక్కడికి రావాలి? చెప్పాలి. దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎక్కడికి రావాలి? చెప్పండి అమ్మా. ప్రత్యక్ష గుడారం అనండి. దాన్నే సాక్ష్యపు గుడారం అని కూడా అంటారు. ప్రత్యక్ష గుడారం అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి దర్శించుకోవాలి. హల్లెలూయా. మోషే గారు ఇంట్లో ఉండొచ్చుగా. మోషే గారు ఉన్నారా లేదా అక్కడ? మోషే గారి గుడారం ఉందా లేదా? చెప్పాలి. ఇజ్రాయేలుకి ఎంతమంది గోత్రాలు అవి? 12 గోత్రాలు. 12 మందికి గుడారాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మానవులతో ఉండాలి అని అనుకున్నప్పుడు మోషే గారి ఇంట్లో ఉండొచ్చు, అహరోన్ గారి ఇంట్లో ఉండొచ్చు, ఇంకా యెహోషువ గారి ఇంట్లో ఉండొచ్చు. వాళ్ళ భక్తులే కదా. చెప్పండి అమ్మా. ఉండొచ్చు కదా. మరి వాళ్ళ దగ్గర ఉండకుండా దేవుడు అన్నాడు, నాకు ప్రత్యక్షమైనటువంటి గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుడి దగ్గరకు రావాలి, దేవుని ప్రత్యక్షించుకోవాలి, దేవుడిని దర్శించాలి. దేవుడు నాకేం చెప్తున్నాడో, నా జీవిత సమస్యలు ఏమైందో, నా జీవిత పరిస్థితులు ఏమై ఉన్నదో దేవుడిని నన్ను అడగాలనేటువంటి కోరిక మనకు ఉండును గాక. హల్లెలూయా. దేవుని మందిర ఆవరణములు చూడాలని దావీదు గారి కోరికంట. మనమైతే కనునొప్పి వస్తే మానేస్తాం, పంటి నొప్పి వస్తే మానేస్తాం, మోషన్స్ అయితే మానేస్తాం, తలనొప్పి అయితే మానేస్తాం, మోకాళ్ళ నొప్పులు అయితే మానేస్తాం, జ్వరం అయితే మానేస్తాం. కానీ దేవుడు ఆ పరము నుండి భూమికి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? నా మధ్యలో జీవించాలని. దేవుని మందిరంలో ఆయన జీవిస్తే మీరు దేవుని మందిరం దగ్గరికి రావాలని, దర్శించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. యేసయ్యా నీవే నా దాగుచోటు, నేను నమ్మిన నా దేవుడా. యేసయ్యా నీవే నా దాగుచోటు, నేను నమ్మిన నా దేవుడా. నీవే నాకు క్షేమాధారం, నీవే నాకు ఆశ్రయపురము, నీవే నాకు క్షేమాధారం, నీవే నాకు ఆశ్రయపురము. యేసయ్యా నీవే నా దాగుచోటు, నేను నమ్మిన నా దేవుడా. యేసయ్యా నీవే నా దాగుచోటు, నేను నమ్మిన నా దేవుడా. హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని ఆ ప్రత్యక్ష గుడారానికి 3 భాగాలు పెట్టారండి. స్తోత్రం చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. మీకు ఎలా చెప్తున్నాను? అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నా. కొరకండి కనీసం, నమలండి కనీసం, మింగండి కనీసం. హల్లెలూయా. అప్పుడు మీ ఆత్మ సంబంధమైన జీవితం బాగుండును గాక. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 5. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇదే వేలు, ఇదే వేలు, మీ చూపుడు వేలు చూపించండి. మీ చూపుడు వేలు, మీ చూపుడు వేలు చూపించండి అమ్మా. ఇదే వేలు, మీ చిటికిన వేలు చూపించండి. మీ చిటికిన వేలు. హల్లెలూయా. బాగానే ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మందిరానికి మన భక్తి సంబంధమైనటువంటి జీవితానికి ఒక లింక్ ఉంది. ఆవరణంలో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో 6 వస్తువులు ఉంటాయి. ఎన్ని వస్తువులు? 6 వస్తువులు. ఈ 6 వస్తువులు కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే మీరు రెండవ రాకడికి ఎత్తబడుదురుగాక. హల్లెలూయా. చెప్పండి, ఆవరణం అనండి. ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అని అంటే మన చర్చి బయట ఆవరణం అనుకోవచ్చు. మీరు కూర్చున్నది పరిశుద్ధమైన స్థలం అనుకోవచ్చు. ఇది నేనున్నది అతి పరిశుద్ధమైన స్థలం. ఈ 3 భాగాల్లో 6 వస్తువులు ఉన్నాయి. ఎన్ని వస్తువులు? 6 వస్తువులు ఉన్నాయి. ఆవరణంలో బలిపీఠము, గంగాళము 2 వస్తువులు ఉన్నాయి. చెప్పండి, బలిపీఠము, గంగాళం. మీకు వచ్చేసింది వాక్యం. ఆవరణంలో ఏమున్నాయి? బలిపీఠము, ఇత్తడి బలిపీఠం, గంగాళం అనండి. గంగాళం అంటే తెలుసా? ఇది వరకు పెళ్ళిళ్ళు అయితే ఫస్ట్ గంగాళాలు తీసుకొచ్చేవారు, తెలుసు కదా. గంగాళాలు, బిందులు, కొళాయిలా ఏమంటారు అవి? కళాయిలు, కుండలు అన్నీ తెచ్చేవారు. ఎందుకు? అందులో ఏం వేస్తారు? నీళ్లు పోస్తారు. వచ్చిన చుట్టాలకి ఆ 3 రోజులు పెళ్ళి అయితే 3 రోజులు, 4 రోజులు పెళ్ళి అయితే 4 రోజులు నీళ్లు నింపేవారు. ఆ రోజుల్లో నీళ్లు కరువు కదా, కావుళ్ళు వేసుకుని మోసుకొచ్చేవారు. హల్లెలూయా. చెప్పండి, ఆవరణంలో ఏమేమి ఉంటాయి? ఆవరణంలో ఏమేమి ఉంటాయి? బలిపీఠం, బలిపీఠం మర్చిపోకండి. ఫస్ట్ బలిపీఠం, రెండవది గంగాళం. ఇప్పుడు పరిశుద్ధమైన స్థలంకి వచ్చారు. పరిశుద్ధమైన స్థలంలో ఏముంటాయి? 3 వస్తువులు ఉంటాయి. పరిశుద్ధమైన స్థలంలో 3 గుర్తుపెట్టుకోండి. దీపస్తంభము, దీపవృక్షం, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక అనండి ఒకసారి. దీపవృక్షం, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, 3 వస్తువులు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఒకటే వస్తువు. ఏంటది? మందసము. హల్లెలూయా. ఏంటిది? మందసము. హల్లెలూయా. ఈ 3 భాగాలు మానవుని యొక్క 3 ఆత్మ సంబంధమైన స్థితులకి సాదృశ్యంగా ఉంది. ఆవరణము ఈ లోకానికి సాదృశ్యం. ఆవరణము ఈ లోకంలో ఉన్నటువంటి మనకు సాదృశ్యం. ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠం అంటే మొట్టమొదటిగా దేవుని నమ్ముకునేటువంటి స్థలం, దేవుడు వచ్చేటువంటి స్థలం. హల్లెలూయా. అలాగే పరిశుద్ధమైన స్థలం అనగా మధ్యాకాశంలో ఉన్న పరదేశం. పరిశుద్ధ స్థలం ఏది? మధ్యాకాశంలో ఉన్న పరదేశం. ఎవరున్నారు అక్కడ? మీ తాత, మా తాత, మీ మామ, మా మామ అందరూ ఉన్నారు. ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న తాతలు, దేవుణ్ణి నమ్ముకున్న మామలు, దేవుణ్ణి నమ్ముకున్న అన్నదమ్ములు, అక్క చెల్లు అందరూ ఉన్నారు. ఫ్లైట్లో మరణించారే, అందులో దేవుణ్ణి నమ్ముకుంటే ఎక్కడ ఉంటారు? పరిశుద్ధ స్థలమైన పరదేశంలో ఉంటారు. హల్లెలూయా. మూడవది ఏంటి?
పరలోకం అతి పరిశుద్ధ స్థలం దేనికి సాదృశ్యం? పరలోకం. ఇక్కడ దేవుడు ఉంటారు. ఆ పరలోకానికి ఇంకా వెళ్ళలేదు, తర్వాత వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 6 భాగాలను 3 స్థానాలను దాటుకుంటూ మనం వెళ్ళినప్పుడు పరలోకము చేరుదుము గాక. హల్లెలూయా. మన ఆత్మ సంబంధమైన స్థితిలో పరిపూర్ణమైన భక్తి చేయుదుము గాక. కాబట్టి మొట్టమొదటి ఆవరణలో మనం ఉన్నాం. దేవుణ్ణి సమీపించడానికి ముందు మనం వెళ్ళవలసింది ఏంటంటే బలిపీఠం. అనండి ఒకసారి. దేవుణ్ణి సమీపించడానికి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి మొట్టమొదటిగా మనం దేన్ని టచ్ చేయాలి? దేన్ని తాకాలనంటే బలిపీఠము. బలిపీఠం గురించి నిర్గమకాండము 27వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తెలియపరిచాడు, చదువుకుందాం. బలిపీఠం ఎలా కట్టాలి, ఎలా ఉండాలి అనేది. నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నువ్వు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. సరిపోద్ది. హల్లెలూయా. చెప్పండి, దాని పొడుగు వెడల్పు ఎంత ఉండాలి? ఇటు చూడండి, ఇటు చూడండి. అరటి పండు కలిసి నోట్లో పెట్టినట్టు చెప్తాను. పొడవు వెడల్పు ఎంత ఉండాలి? ఎలాగంటున్నాను, 5 మూరలు. ఎత్తు ఎంత ఉండాలి? 3 మూరలు. ఇటు చూడాలి, నా వైపు చూడాలి. బలిపీఠాన్ని దేనితో తయారు చేయమన్నారు? తుమ్మకర్రతో. దేన్ని పొదకమన్నారు తుమ్మకర్ర చుట్టూ? ఎత్తడి. అనండి ఒకసారి, ఎత్తడి. హల్లెలూయా. ఈ యొక్క తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం. తుమ్మకర్ర దేనికి సాదృశ్యం? మానవునికి సాదృశ్యం, మానవ జీవితానికి సాదృశ్యం. హల్లెలూయా. తుమ్మకర్ర విలువలేందండి, తుమ్మకర్రను ఎవరు పట్టించుకోరు. తుమ్మకర్ర మానవ జీవితానికి సాదృశ్యం. దానికి ఏం పూయమన్నాడు? ఎత్తడి. ఎత్తడి దేవుని లక్షణాలకు సాదృశ్యం. అంటే మానవుడు ఏం ధరించుకోవాలి? చెప్పండి అమ్మా. మానవుడు ఏం ధరించుకోవాలి? దేవుని లక్షణం. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇంకా దీర్ఘశాంతం. ఎంత శాంతంగా ఉంటారో మీరు ఇంటికి వెళ్తే చూస్తుంది ఎంత శాంతంగా ఉంటారు. ఈరోజు ఆదివారం కదా, సరైన కూర లేకపోతే అప్పుడు ఎంత శాంతంగా ఉంటారో మీకు అర్థమైపోతుంది. దీర్ఘశాంతము, అమ్మో దయాళత్వం, ఎంత దయ్యో మనకి. ఇంకా మంచితనం, అమ్మో ఎంత మంచి వారమో. పక్కింటోడు గిన్నెట్టుకుపోయినా సరే చూస్తూ ఉంటాం. హల్లెలూయా. విశ్వాసము, అబ్బా ఎంత విశ్వాసపరులము. ఇంకా అమ్మ ఆశా నిగ్రహం, ఎంత ఆశో, బోరుడంత ఆశ ఉంటుంది రోజు. ఇంకేమంటాం? సాత్వికం. యేసు ప్రభుని చూసినట్టే ఉంటాం మనం. హల్లెలూయా. నిజంగా ఉంటున్నావా? ఇవి ఇత్తడితో సమానం. దీన్ని ఏం చేసుకోవాలి? తుమ్మకర్రకి పొదిగించుకోవాలి. అంటే దేవుని లక్షణాలన్నీ మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. చూడండి, వెడల్పు పొడవు ఎంత ఉండాలన్నాడు? 5 మూరలు. అనండి ఒకసారి, 5 మూరలు. 5 సంఘానికి సాదృశ్యం, సంఘంలో ఉన్న విశ్వాసులకు సాదృశ్యం. హల్లెలూయా. నెంబర్లో కూడా దేవుని ఆ యొక్క విషయాలు గూఢంగా దాగి ఉన్నాయి. 5 దేనికి సాదృశ్యం? 5 కృపకు సాదృశ్యం, 5 పంచేంద్రియాలకు సాదృశ్యం, 5 సంఘానికి సాదృశ్యం. నా మాట అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 ఎత్తు ఎంత ఉండాలన్నాడు? 3 మూరలు. 3 అంటే దేనికి సాదృశ్యం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సాదృశ్యం. అంటే ఈ బలిపీఠంలో ఏం కనబడుతున్నాయి? మానవుడు దేవుని కలయ కనబడుతుంది. దగ్గరికి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. మందిరం అంటే ఏదో అనుకుంటున్నారు. మందిరం దగ్గరకు వస్తూ ఉంటే మీరు దేవుని దగ్గరకు వచ్చినట్టు లెక్క. దేవుని వాక్యాన్ని వింటున్నారంటే దేవుని మాటలు వింటున్నారని లెక్క. దేవుని మందిరంలోనికి వస్తున్నారంటే దేవునితో ఐక్యమవుతున్నారని లెక్క. దేవుని మందిరంలోకి వస్తే దేవునితో జత కడుతున్నారని లెక్క. దేవుని దగ్గరకు వస్తున్నారనంటే, మందిరం దగ్గరకు వస్తున్నారంటే దేవుని ఆశీర్వాదం పొందుకుని వెళుతున్నారని లెక్క. హల్లెలూయా. ఇప్పుడు ఈ మందిరంలో ఎవరెవరు ఉన్నారు? ఈ మందిరంలో ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నారు, మానవులు ఉన్నారు. దేవుడు మానవులు కలుసుకునేటువంటి ప్రదేశము అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశము. అందుకని మందిరాన్ని మానకూడదు. మందిరాన్ని అంటుపట్టుకొని ఉండాలి. మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె నాటబడి ఉండాలి. సమస్య వచ్చిందా, బాధ వచ్చిందా, వేదన వచ్చిందా, దేవుడు నివసించేటువంటి సన్నిధానంలోనికి నువ్వురా, నీ జీవితం మారును గాక. హల్లెలూయా. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అక్కడ ఉన్నారు జయరాజు గారు, కామర్కోట నుంచి వచ్చారు. ఆయన మన్నా చర్చిలో అక్కడ చేస్తారు. సాయంత్రం అయితే మందిరంలోనే పడుకుంటారు. పగలంతా కూడా మందిరంలోనే పడుకుంటారు. మందిరంలోనే ఉండేటువంటి వ్యక్తి అనమాట. హల్లెలూయా. దేవుడు జయరాజు గారిని దీవించును గాక. ఆయన గురించి కూడా ప్రార్థన చేయుదురు గాక. శుక్రవారాలు 7 శుక్రవారాలు అక్కడ ప్రార్థన జరుగుతుంది కామర్కోటలో. మరి వారి కుటుంబం బాగుండాలి, ఆశీర్వదించబడాలి. బలమైనటువంటి మందిరం కావాలి, బలమైనటువంటి వాకింగ్ కావాలని అక్కడ నుంచి బండేసుకుని పొద్దున్నే వచ్చేసారు. మనకు దగ్గర కదా, మనం మధ్యాహ్నం వద్దాంలే, సాయంత్రం వద్దాంలని ఇక్కడ కూర్చుంటాం. హల్లెలూయా. కాబట్టి మందిని చూడకూడదు, మందను చూడకూడదు, మంటను చూడాలి. అనండి ఒకసారి.
మందిని చూడకూడదు, మందను చూడకూడదు, మంటను చూడాలి. ఆ మంట కోసం నువ్వు పరుగు పెట్టుకు రావాలి. ఆ మంట ఎవరనంటే దేవుడు, అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు. వాక్యం కోసం రావాలి. వాక్యం ఎవరనంటే దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఈ వాక్యమే, ఈ మంటే నిన్ను కట్టును గాక. మనుషులు నిన్ను కట్టరండి, మనుషులు నిన్ను బాగు చేయరు. ఎందుకంటే వాళ్ళు బలహీనులే, నువ్వు బలహీనురాలువే. కాబట్టి దేవుడు బలవంతుడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి. ఆ దేవుని దగ్గరికి మీరు వచ్చిన రోజున మీరు బలమైన సాక్ష్యాన్ని పొందుకొందురుగాక. హల్లెలూయా. ఏమండి, కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా చేస్తుంది ఎవరు? శాంతి సమాధానం లేకుండా చేస్తుంది ఎవరంటే మన శత్రువు, అపవాది. కాబట్టి వాడిని ఎదిరించాలి అని అంటే దేవుణ్ణి పట్టుకోవాలి. మనం దేవుణ్ణి పట్టుకుని విడిచిపెట్టకూడదు. యాకోబు అంటున్నాడు, అయ్యా ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను విడిచిపెట్టనయ్యని దేవుని బలంగా పట్టుకున్నాడు. దేవుని కాళ్ళను బలంగా పట్టుకున్నాడు. దేవుని బలాన్ని లాగేసేటువంటి శక్తిమంతుడికి యాకోబు మారిపోయాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామని మహిమపరుద్దాం. యాకోబు పెనుగులాడుతున్నట్లుగా దేవుని మందిరంలో కనుక నువ్వు పెనుగులాడగలిగినట్లయితే నీ జీవితం మారును గాక. యాకోబు ప్రార్థన చేసినట్లుగా నువ్వు మగసిరి గలగవాడివై కన్నీళ్లు కాచి వేదనతో కాచి మందిరంలో కనుక నువ్వు నాటబడిన ఒలివ మొక్క వలె ఉంటే యాకోబు ఇజ్రాయేలుగా మారిపోయాడు. అలాగ నువ్వు మారిపోదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీకే సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీకే సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దీవెన ప్రాంగణం, మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీకే సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీకే సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. హల్లెలూయా. ఆ రోజుల్లో ఇజ్రాయేలీలకి లేదా సాధారణ మానవులకి లోపలికి వెళ్ళే అర్హత లేదు. ఎక్కడ ఉండాలి వాళ్ళు? చెప్పాలి, బలిపీఠం దగ్గరే. ఇటు చూడండి, పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారం బయట ఉన్నటువంటి ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠం దగ్గరికి ఎవరైతే బలులు అర్పిస్తారో, ఎవరైతే నైవేద్యములు పెడతారో, ఎవరైతే దహన బలులు అర్పిస్తారో, ఎవరైతే సమాధాన బలులు అర్పిస్తారో అక్కడికి దేవుడే దిగి వచ్చేసేవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బలిపీఠం అనేది దేవుని కలుసుకునే స్థానం. ప్రార్థన చేస్తున్నావు అంటే ఎవరిని కలుసుకుంటున్నావు నువ్వు? చెప్పాలి, ప్రార్థన చేస్తున్నావు అంటే ఎవరిని కలుసుకుంటున్నావు? దేవుణ్ణి కలుసుకుంటున్నావు, దేవుడితో మాట్లాడుతున్నావు, నీ పరిస్థితి మారుతుంది. అందుకని ఎడతెగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రవర్తనతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. అనండి ఒకసారి, ప్రార్థన ప్రవర్తనతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మానవుడు కలుసుకునేటువంటి స్థలం బలిపీఠం. బలిపీఠం అత్యంత ముఖ్యమైనది. ఈ బలిపీఠం మీద ఏం చేయకూడదు? అగ్ని అనేది ఆరిపోకూడదు. ఈ బలిపీఠం మీద అగ్ని అనేది ఆరిపోకూడదు. రెండవది, అగ్ని ఆరిపోకూడదు. తర్వాత ఈ యొక్క బలిపీఠం మీద దహన బలిని ఉంచాలి. బలిపీఠం మీద ఏముంచాలి? దహన బలిని ఉంచాలి. ఈ దహన బలి పూర్తిగా కాలిపోవాలి. అనండి ఒకసారి, చదువుదాం. నిర్గమకాండం 29వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండము 29వ అధ్యాయం 18వ వచనం. ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన హోమము. అంటే బలిపశు పూర్తిగా కాలాలండి. ఇటు చూడండి, బలిపశు అనేది పూర్తిగా కాలాలి. అనండి అమ్మ, ఇటు చూడండి అమ్మ, నా వైపు చూడండి అమ్మ. బలిపశు అనేది పూర్తిగా కాలాలి. సగం కాలి సగం కాలకుండా ఉంటే అది మనుషులకి ఇష్టం ఉండదు, దేవునికి ఇష్టం ఉండదు. అనగా ఇటు చూడండి, బలిపశువు ఎవరు? బలిపీఠం మీద పెట్టిన బలిపశువు ఎవరు? మనమే. అంటే దేవుని సన్నిధానంలోకి వస్తున్న మనమే. దేవుళ్ళలోనికి వచ్చినటువంటి మనం పూర్తిగా కాలాలి. అనండి ఒకసారి, పూర్తిగా అగ్నితో కాలాలి.
మన మనసేమో ఎక్కడో, మన శరీరాలు ఇక్కడ అన్నట్టుగా ఉండకూడదు. హల్లెలూయా. ఏదో సామెత ఉంది కదా, చెప్పండమ్మా. ఏంటన్నా, శరీరమేమో ఎక్కడో ఉన్నది, మనసేమో ఎక్కడ ఉంది అంటారుగా. మా పాస్టర్ గారు చెప్తారు సామెతలు. ఏంటది చెప్పండి సామెత అమ్మా. ఇది ఇంగ్లీష్ మీడియం సామెత ఇది. తెలుగు మీడియంది అయితే బాగుంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనందరం అంతే, మైండ్ ఆబ్సెంట్లు అందరికీ. అందుకే రియాక్షన్ లేదు, అలాగే చూస్తున్నారు. హల్లెలూయా. ఇంకోటి, చెప్పుల మీద ఏదో అంటుంది, అన్నమ్మ గారు చెప్పేస్తారు. చెప్పండి అమ్మా. ఏదో సామెత ఉంటుంది కదా, చిత్తం చెప్పుల మీద ఏదో ఉంటుంది దానికి సామెత. హల్లెలూయా. అలాగ మనం చేయకూడదు భక్తి. మన భక్తి చేస్తే ఏం చేయాలి? పూర్తిగా కాలాలి. బెత్లెహేముకి నయోమి, రూతమ్మ, వార్ఫ బయలుదేరుతున్నారు. బెత్లెహేము పరలోక రాజ్యం అనుకుంటే, ఈ పరలోక రాజ్యానికి నయోమి వెళుతుంది అత్తగారు, వెనకాల రూతమ్మ వస్తుంది, తర్వాత వెనకాల ఎవరు వస్తున్నారు? వార్ఫ కూడా వస్తుంది. వార్ఫ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఈ ముసలిదాంతో ఎక్కడికి వెళ్తాం, ఈ ముసలిదానికి వయసు అయిపోయింది, పెళ్ళి లేదు, పెటాకులు లేవు, బొగుళ్ళు లేదు, నాకంటే వయసు ఉంది, నేను ఈవిడితో ఏమి వెళ్తానని కొంచెం దూరం వెళ్ళాక అత్తమ్మా అని గోకుతుందంట. ఈ అమ్మ అన్నదంట, నేను మీ ఊరు రాలేను, మా చుట్టాలు గుర్తొస్తున్నారు, మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, మా స్నేహితులు గుర్తొస్తున్నారు, నేను వెనక్కి వెళ్ళిపోతాను అత్తమ్మా అన్నదంట. సరే అమ్మ, నువ్వు వెళ్ళిపో, నేనైతే బలవంతం చేయను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే అని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయిందంట? లోకంలోనికి వెళ్ళిపోయింది. ఎవరు? వార్ఫా. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది, దేవుని పోగొట్టుకుంది. హల్లెలూయా. దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుని శరీరంను రక్తం తీసుకుంటున్న మనకి ఎవరు ఉండకూడదంటే, బంధు ప్రీతి ఉండకూడదు, పిల్లల మీద ప్రీతి ఉండకూడదు, బంధుమిత్రుల సహవాసం ఉండకూడదు. బంధువులు అంటే రాబంధులు, వాళ్ళని అధికంగా ఇష్టపడకూడదు. ఎవరిని ఇష్టపడాలి చెప్పాలి? ఎవరిని ఇష్టపడాలమ్మా? దేవుణ్ణి ఇష్టపడదుముగాక. హల్లెలూయా. వార్ఫ వెళ్ళిపోతుంది, దగ్గర గంతేసి మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఓహో, మా బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఓహో అని చాటింపేస్తుంది. రూతమ్మని కూడా అడిగింది, అమ్మా నువ్వు కూడా ఇదే బ్యాచా, లేకపోతే నువ్వు నాతో పాటు వస్తావంటే, అత్తమ్మా ఎంత మాట అన్నావు, నేను వార్ఫలాగా వెనక్కి వెళ్ళను, నా తల్లి అయినా, నా తండ్రి అయినా, నా బంధువైనా, నా మిత్రుడైనా నువ్వే, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండాయు నీవే, నా కొండాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. హల్లెలూయా. అలాగుండాలి మన భక్తి. మన పాటల్లోనే నా కొండ నీవే, నా కోట నీవే అంటాం. మన పిల్లలు మాత్రం నువ్వే నా కొండ, నువ్వే నా అనకొండ అంటాం. హల్లెలూయా. మనకి ఎవరై ఉండాలి? రూతమ్మ గారు అంటుందమ్మ, అత్తమ్మ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏ ఊరు వెళితే ఆ ఊరు నేను వెళ్తాను, నీ జనమే నా జనం వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నీ జనం ఎవరు అవ్వాలి? సంఘమే నీ జనం అవ్వాలి, దైవజనులే నీ తండ్రి అవ్వాలి. ఇక మరలా లోక సంబంధంగా నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా. అలాగూ రూతమ్మ గారు వెళ్ళింది కాబట్టి దీవించబడింది. అలాగే ఇటు చూడండి, లోతు భార్యను, కుమార్తెలను ఈ పట్టణం నాశనం చేయబోతున్నాను, వచ్చేయండి ఆ కొండ మీదకి, సేయూరు కొండ మీదకి వచ్చేయమనంటే లోతు వస్తున్నాడు. లోతు కుమార్తెలు నలుగురు, ఇద్దరు వస్తున్నారు, ఇద్దరు రావట్లా. ఇద్దరికి పెళ్ళి అయింది, ఇద్దరికి పెళ్లి కాల. లోతు భార్య కొంత దూరం వచ్చింది,
పెళ్లి కాని కుమార్తెలు బాగానే వస్తున్నారు, కానీ పెళ్ళైన కుమార్తెలు అల్లుళ్ళతో ఉన్నారు. ఇటు చూడాలి, ఎవరితో ఉన్నారు? అల్లుళ్ళతో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఏంటో, వాళ్ళ సంసారాలు ఏంటని చింతిస్తూ వెనక్కి తిరిగిందంట. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. ఆమె చూసింది మంచిగా కాదా? ఒక్కసారి పెళ్లి చేసిన తర్వాత, అత్తమ్మలారా వినండి, ఒక్కసారి పెళ్లి చేసిన తర్వాత మీ పిల్ల మీ పిల్ల కాదు. ఎవరి పిల్ల? ఆడపిల్ల. ఎవరి పిల్ల? ఆడపిల్ల. మన పిల్ల కాదు. కొంతమంది అత్తగారులు ఏం చేస్తారంటే, కూతురు ఎక్కడికి వెళ్ళినా, అత్త ఇంటికి వెళ్ళినా సరే ఇక్కడ ఉండి కాపురాలు చేపిస్తారు. ఫోన్లు చేసి, ఏమే ఏం తెచ్చాడు మీ ఆయన? బెండకాయలు అమ్మ. బెండకాయలు ఎప్పుడన్నా బెండకాయ కూర తిన్నా నువ్వు నీ మొఖానికి? ఎప్పుడు చేపలే కదా, ఫ్రిడ్జ్లో పెట్టి మరీ పెట్టిద్దాన్ని అని చెప్పేసి ఇక్కడ నుంచి ఏం చేస్తారు? ఆపరేటింగ్ చేస్తారు. అందుకే దీవెనలు రావు మనకు. హల్లెలూయా. అందుకని సియోను కుమార్తె, నీవు నీ పుట్టిల్లును విడువు అని కీర్తన గ్రంథంలో ఉంది. నీ పర్వ తండ్రి వైపే చూడు, నీకు మెట్టి నీళ్ళే తప్ప పుట్టి నీళ్ళు నీకు లేదు అని కుమార్తెలకు సరిగ్గా చెప్పాలి. ఈ లోతు భార్య కూడా ఎవరిని చూసింది? తన కుమార్తెలు చూసింది, అల్లుళ్ళు చూసింది, మనవాళ్ళ మనవరాలు చూసింది. నా బంగారమే, నా పిల్లలే కాలిపోతున్నారు అయ్యో అని ఏడ్చింది. వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. పిల్లలు కనిన తర్వాత వారికి బాధ్యతలు మాత్రమే మనకున్నాయి తప్ప హక్కులు లేవు. మరొకసారి చెప్తున్నా, మనకు హక్కులు లేవు. కుమారుడైనా కూతురైనా ఎవరి పిల్లలు? వాళ్ళ పిల్లలు. వాళ్ళకు ప్రత్యేకమైన జీవితం ఉంది, వాళ్ళకు ప్రత్యేకమైన లోకం ఉంది, వాళ్ళకు ప్రత్యేకమైన ఈ విధి ఉంది. మనం మాత్రం ఎవరి మీద చూడాలి? ఎవరి వైపు చూడాలి? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపే చూడాలి తప్ప నా కూతురు నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, నా కొడుకు నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి అని అంటే దేవుని చిత్తం నెరవేరదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోతు భార్య కూడా వెళుతూ 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 ఏం చూసింది? ఎవరైనా వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి బలిపీఠం దగ్గరికి వస్తున్నటువంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. బలిపీఠం మీద పెట్టబడిన వారు ఎవరు అని అంటే మనమే. మనం పూర్తిగా కాలాలి, అగ్నిలో కాలాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు అంటున్నారు, నువ్వు నీళ్లలో బాప్తిస్మం తీసుకున్నావు, నా వెనక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు, ఈయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను నీకు బాప్తిస్మం ఇస్తాడు. అగ్నిలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకు నిన్ను పూర్తిగా కాలిపోవాలి, పూర్తిగా దేవుని సన్నిధిని అనుభవించాలి, సంపూర్ణమైన భక్తిని చేయాలి. కొంతసేపు ఇంట్లో, కొంతసేపు గుళ్ళో అన్నట్టుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఇంట్లో ఎందుకు ఉండలేదు? దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు తయారు చేయమన్నాడు? ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఉంటారు, ఇక్కడ దేవుడు ఉంటారు. నువ్వు ఇంట్లో చేసుకున్న భక్తి కాదు. అక్కడ టీవీలు ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి, భూతులు ఉంటాయి, పాపాలు ఉంటాయి. కాబట్టి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నీకు అవదు. ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బలిపీఠం సమర్పణ గుర్తు, మనలో సమర్పణ ఉండాలి. అబ్రహాం బలిపీఠం కడుతున్నాడు. అబ్రహాము కూడా పిల్లవాడు పుట్టినంతసేపు భక్తిని బాగానే చేశాడు. ఇటు చూడండి, పిల్లవాడు పుట్టినంతసేపు బాగానే భక్తి చేశాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత భక్తిలో చల్లారిపోతున్నాడు. మనకు పిల్లలు వచ్చిన తర్వాత, బాధ్యతలు వచ్చిన తర్వాత, డ్వాక్రా వచ్చిన తర్వాత అనండి, లోన్ వచ్చిన తర్వాత, లోన్ వచ్చేదాకా బాగానే ఉంటాం. లోన్ వచ్చిన తర్వాత, చీటీలు వేసిన తర్వాత ఆ డబ్బులు కట్టడానికి దేవునికి దూరం అయిపోయి లోకంలోకి వెళ్ళిపోయి పని పాటో తిరుగుడో వదురు అదురు అనుకుంటూ అలాగలా తిరుగుతూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు ఏదో సంపాదిద్దామని వెళ్ళి పందులు పొట్టు తిన్నట్టుగా దేవునికి దూరం అయిపోయినట్లుగా అయిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము కూడా ఏం చేశాడనంటే తన కొడుకు మీద ప్రేమను పెంచుకుంటున్నాడు. తన కొడుక్కి విందులు చేస్తున్నాడు, తన కొడుక్కి ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. అందుకని ఇటు చూడండి, నా వైపు చూడండి. అబ్రహామా నీకు భక్తి తగ్గింది, నీకు ఒక్కగానొక్కడైనటువంటి కుమారుణ్ణి ఏం చేస్తావు? మోరియా పర్వతం మీదకి వెళ్ళి నాకు బలిచ్చేయి అన్నాడు. అబ్రహాము ఒక్క నిమిషం బాధపడ్డాడు, కానీ ఈ కుమారుడు నీ కుమారుడయ్యా, నువ్వు నాకు ఇచ్చిన కుమారుడు అని పిల్లవాడిని దహన బలి ఇవ్వడానికి, ఏం బలి? దహన బలి ఇవ్వడానికి, పూర్తిగా కాల్చడానికి, మర్డర్ చేయడానికి ఇష్టపడిపోయాడు. హల్లెలూయా. అందుకని మనం మనుష్యులను, కుటుంబాన్ని, బంధుమిత్రుల్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. హల్లెలూయా. దేవునికి వచ్చిన తర్వాత భక్తులు కొన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ఇక పిల్లవాడిని తీసుకుని వెళ్తున్నాడు మోరియా పర్వతాన్ని. భార్య కూడా చెప్పలా. శారమ్మ గారు చెప్పాడా? వెళ్ళొస్తానని వెళ్ళాడు. కొన్ని విషయాలు భార్యలకు చెప్పకుండా విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు భర్తలకు చెప్పకుండా విషయాలు కూడా ఉంటాయి. ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది చెప్పకూడదో అది చెప్పకూడదు. అన్నీ చెప్పావు అనుకో, నీ కొంప కొల్లేరైపోతుంది. హల్లెలూయా. అందుకని నోట్లో నుంచి ఏది వస్తుందో జాగ్రత్తగా ఉండాలి. మన కాపురాలు బాగుండాలంటే
జాగ్రత్తగా ఒబీడియంట్గా మాట్లాడాలి. ఏది పడితే అది ఫుల్గా చెప్పేస్తారు. నీవే నా ప్రాణం అంటారు. తర్వాత అయ్యే బలహీనతలు అయిపోతాయి. అందుకని శారమ్మ గారికి చెప్పకుండా మోరియా పర్వతానికి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా? ఎవరా? అబ్రహాము గారు. ఎవరిని తీసుకుని వెళ్ళాడు? ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు. ఇస్సాకునికి నెత్తి మీద కట్లు పెట్టి తీసుకుని వెళ్ళి నిప్పును కూడా తీసుకుని వెళ్ళాడు. కొంత టైంకి ఆ బలిపీఠం కడుతున్నారు. బలిపీఠం కడతాము సమయంలో మధ్యలో అంటున్నాడు ఇస్సాకు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్ల లేదు అంటున్నాడు. అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును, యెహోవాయే సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడు, పొటేళ్ళను కూడా యెహోవా ఇస్తాడు అని అన్నాడు. మొత్తానికి బలిపీఠం కట్టేశారు, కట్టెలు పేర్చేశారు. గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడంట. ఎవరు? ఇస్సాకు. ఆఖరికి అబ్రహాం అన్నాడు, నాన్న గొర్రెపిల్లను కాదురా దేవుడు అడిగింది, నిన్నే అడిగాడు, నువ్వే దేవునికి సమర్పించుకోవాలి, నువ్వే దహన బలి పశువు అన్నాడంట. హల్లెలూయా. వెంటనే ఇస్సాకు ఏమనాలి? ఈ ముసలోడికి పిచ్చి పట్టినట్టు ఉంది, నేను లేక పుట్టాను, మొన్నటిదాకా చాక్లెట్లు ఐస్ క్రీములు అన్నీ కొనిచ్చాడు, ఇప్పుడేమో నన్ను అమ్మకి చెప్పకుండా చంపుతాను అన్నాడు. భక్తి ముదిరినట్టు ఉందని అక్కడి నుంచి ఏమైపోవాలి? పారిపోయి వాళ్ళ అమ్మకి చెప్పాలి. మనమైతే చెప్తాం కదా, డాడీ కొడితేనో మమ్మీ కొడితేనో ఆపోజిట్ వాళ్ళకి వెళ్ళి చెప్తాం. కానీ పిల్లోడు ఏమన్నాడంటే, నాన్న నీ ఇష్టమే నా ఇష్టం, దేవుడు నిన్ను ఏది అడిగాడో అది నేను ఇస్తానని తండ్రికి తగ్గ కుమారుడిగా ఈయనంతటి ఈయనే వెళ్ళి బలిపీఠం మీద పడుకున్నాడంట. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు ఇస్సాకు. నాన్న నువ్వు ముసలివాడివి, నువ్వు పెద్ద వయసు ఉంది, నువ్వు ఎత్తుకుని నన్ను పడుకోబెట్టలే బలిపీఠం మీద, అందుకే నేనే వెళ్ళి బలిపీఠం మీద పడుకుంటానని ఇస్సాకే బలిపీఠం మీద పడుకుని అంటున్నాడు, నాన్న నువ్వు నన్ను కత్తితో పొడుస్తావు, చాకుతో గొంతుక కోసినప్పుడు విలవిల కొట్టుకుని గబుక్కుని బలిపీఠం మీద నుంచి కింద పడిపోతానేమో, కింద పడితే దేవునికి అర్పణ పనిచేయదు. ఎక్కడ ఉండాలి? బలి మీదే ఉండాలి, బలిపీఠం మీదే ఉండాలి. చదువుదాం ఒకసారి ఎఫెసీయులకు బలిపీఠం పెట్టింది తీయరాదు అనేటువంటి ఒక మాట ఉంటుంది. చదువుదాం చూడండి. నిర్గమకాండము 29వ అధ్యాయంలోనే, నిర్గమకాండ 29వ అధ్యాయంలోనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 21 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 చదవండి. ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. అపోజిడైన పౌలు గారు అంటున్నారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అంటున్నారు. బలిపీఠం గురించి రాయబడి ఉంటుంది. సరే తర్వాత చదువు, రెఫరెన్స్ మిస్ అయినట్టుంది. బలిపీఠం మీద పెట్టింది ఏమవ్వకూడదు, ఇటు చూడాలి. ఏమవ్వకూడదు? అది కింద పడకూడదు. కింద పడింది ఏది దేవుడికి ఇవ్వకూడదు. స్తోత్రం చెప్పండి. కింద పడింది ఏది దేవునికి ఇవ్వకూడదు. మనమైతే కింద పడిపోయినాయి, చిరిగిపోయినాయి, ఇవన్నీ కూడా ఏం చేస్తామనంటే దేవునికి ఇస్తూ ఉంటాం. పాడైపోయినాయి దేవునికి ఇస్తూ ఉంటాం. దేవుడు అన్నాడు మంచిది శ్రేష్టమైన దేవుడికి ఇవ్వాలి. ఇటు చూడాలి, నా వైపు చూడండి. అందుకని ఇస్సాకు అంటున్నాడు, నాన్న నువ్వు కత్తితో పొడిచినప్పుడు ఎలాగని మనిషి కాబట్టి విలవిల్లాడుతుంది ప్రాణం, విలవిల్లాడినప్పుడు కింద పడిపోతాను, నువ్వు తీసి మళ్ళీ పెట్టలేవు కాబట్టి తాళ్లతో గట్టిగా కట్టు అని చెప్పేసి ఇస్సాకు ఏం చేశాడనంట, తన్ను తాను. చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసన గుండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పగించుకొనును. మనల్ని కూడా ఇటు చూడాలి. అర్పణగాను
ఇలా చూడాలి, నా వైపు చూడండి. దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్న రోజున మన జీవితాలు బాగుండును గాక, చింత పోవును గాక, బలహీనత పోవును గాక. కాబట్టి ఆవరణలో మొట్టమొదటి ఉండేది ఏమిటి? బలిపీఠం. బలిపీఠం దగ్గర దహన బలి పశువు ఎవరంటే మనమే. పూర్తిగా కాల్చబడాలి. దేవుడు అక్కడికి దిగి వచ్చేటువంటి సమయం, దేవుడు మానవుడు కలిసేటువంటి సమయం. ఆ బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుచూ ఉండాలి. అలాగే ప్రార్థన జీవితంలో, భక్తి జీవితంలో నీవు ఆరిపోకూడదు. ఆదివారం మండుతున్నారు, సోమవారం ఆరిపోతున్నారు, మంగళవారం ఆరిపోతున్నారు, బుధవారం ఆరిపోతున్నారు. ఆరిపోయేటువంటి భక్తిని చేయొద్దు. ఎందుకనంటే త్వరలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరిని తీసుకుని వెళ్తాడు? ఎవరిని తీసుకుని వెళ్తారు చెప్పండి? చెప్పండి అమ్మా. మండేటువంటి వారిని, బుద్ధి కలిగిన కన్యకులు, దివిటీలు పట్టుకున్న వారిని తీసుకుని వెళ్తాడు తప్ప ఆరిపోయినటువంటి వారిని తీసుకుని వెళ్ళడు. మండితే నీకు లాభం అది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు కూడా తన్ను తాను బలిగా అర్పించుకున్నారు. మనల్ని కూడా దేవునికి పూర్తిగా సర్వాంగ హోమముగా సమర్పించుకుని మంచి భక్తిని మనం చేయాలి. అర్థమైంది నా మాటలు? ఏం చేయాలి? మంచి భక్తిని మనం చేయాలి. కొంతసేపు లోకంలో, కొంతసేపు దేవుళ్ళో అన్నట్టుగా మనం ఉండకూడదు. పూర్తిగా కాలిపోవాలి దేవుళ్ళు. పరిపూర్ణమైన భక్తిని చేయాలి. ఇటు చూడాలి, అపవాది తంత్రములను ఎదురించి దేవుని కొరకు నిలబడాలి. కొంతమంది హతసాక్షులు అయ్యారు. ఫిలిపు చనిపోయాడు, స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు, అపోస్తుడైన పౌలు గారు తల తీయబడ్డాడు, పేతురు గారు తలకిందులుగా సిలువ వేయించుకున్నారు, యేసు ప్రభు వారు కూడా సిలువ మరణం పొందాడు. మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం? సమయాన్ని ఇస్తున్నామా? ధనాన్ని ఇస్తున్నామా? జీవితాన్ని ఇస్తున్నామా? హృదయాన్ని ఇస్తున్నామా? దేవుని కొరకు ఏమి ఇవ్వట్లా. అసలు దేవుడు అంటే ఏంటో నాకు తెలవదు అన్నట్టుగా మనం ఉన్నాం. అంచుకాల దినాల్లో ఉన్నాం. భక్తి చల్లారిపోయేటువంటి దినాల్లో ఉన్నాం. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. నిత్యము మండి ఆయన రాకడకు వెళ్ళిపోదుము గాక. దివిటీలు పట్టుకున్నటువంటి కన్యకల వలె మనం తయారవుదుము గాక. దేవుణ్ణి ఇవ్వండి 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 అని తినేయకుండా మనమే మన జీవితాన్ని ఇచ్చిదుము గాక. హల్లెలూయా. 15 సంవత్సరాల క్రితం మనకి ఇల్లు ఉందా? దేవుడు ఇల్లు ఇచ్చాడు. 15 సంవత్సరాల క్రితం మనకు బట్టలు ఉన్నాయా? సరైన తిండి ఉందా? అన్నీ ఇచ్చాడు. రేషన్ ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, తిండి ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, రకరకాల వస్త్రాలు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు సమృద్ధితో ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ప్రభువా నాకు అదివు, ప్రభువా నాకు అదివు అని జలగల్లా తినేస్తున్నాం దేవుణ్ణి. రెండట్లకి ఆకలి తీరదంట. జలగ ఎప్పుడు కూడా ఇమ్ము 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 అంటది. ఎంత రక్తం పీల్చుకున్నా, ఎంత రక్తం పీల్చినా ఇంకా కూడా దేవుణ్ణి ఏమంటది? ఇవ్వు 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 అంటది. పాతాళం కూడా దానికి ఆశ తీరదంట. ఎన్ని ఆత్మలు వెళ్ళినా ఇంకా చాలు, నాకు చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలంటదండి. అలాగే కన్నటువంటి గర్భం కూడా ఇప్పుడు ఆశతో ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా సంతృప్తి కలిగి జీవించుదుము గాక, దేవుని మీద ఆధారపడి జీవించుదుము గాక, దేవునికే సమర్పించుకునేటువంటి జీవితంలోనికి మారిపోదుము గాక. కాబట్టి పాత నిబంధన భక్తి కాదు మనది, దేవుణ్ణి పీడించేటువంటి భక్తి కాదు, దేవుడికి మనం ఇచ్చేటువంటి దేవుని కొరకు సాక్షులుగా నిలబడేటువంటి భక్తి. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బబులోని దేశంలో నెబుకద్నెజర్ చక్రవర్తి 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు కలిగినటువంటి బంగారు విగ్రహాన్ని తయారు చేశాడంట. అందరూ మొక్కుతున్నారు, జయహో 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 అని సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం మొక్కట్లా, లొంగలేదు. లొంగకపోతే ఏమిటిరా, అంత బంగారు విగ్రహాన్ని ఊరోళ్ళందరూ, దేశం వాళ్ళందరూ వచ్చి మొక్కుతూ ఉంటే మీకేమైంది అని అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము పరమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుణ్ణి తప్ప ఏ విగ్రహానికి కానీ, ఏ మనిషికి కానీ, ఏ ప్రతిమకి కానీ మేము మ్రొక్కమన్నారు. అయితే మ్రొక్కకపోతే మిమ్మల్ని అందరిని ఎక్కడ వేస్తాను? అగ్నిగుండంలో వేస్తాను, మీ దేవుడు బతికిస్తాడా అన్నారు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అంటున్నారు, షద్రకు మేషకు అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు ఈ అగ్నిలో నుంచి రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించాలనుకుంటే రక్షిస్తాడు, ఆయన మాట మాత్రం సెలవిస్తే అగ్నిలోంచి బయటకు వస్తాం, ఒకవేళ ఆయన రక్షించకూడదు అని అగ్నిలో ఉండాలని కోరుకుంటే మేము అగ్నిలోనే ఉంటామని చెప్పేసి రాజుకి దిమ్మ తిరిగేటువంటి ప్రశ్నను వాళ్ళు వేశారంట. ఏమని? నువ్వు ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహం ఎన్ని అడుగులు ఉంది? 60 మూరలే ఉంది. మా దేవుడు ఆకాశానికి దేవుడు, ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆకాశం అంత ఎత్తున్నవాడు మన దేవుడు. పాట ఉంది కదా, ఆకాశం అంత ఎత్తున్నవాడు అని. పాట ఉందా? అంత దేవుడు మా దేవుడు అని అంటే, అయితే ఆ దేవుడిని రక్షించమని వీళ్ళని ఏం చేశాడు? అగ్నిగుండంలో పడవేశాడు. వెంటనే దేవుడు అగ్నిగుండంలో ఆ యొక్క మంటలు, ఆరని మంటల్లో నుంచి సజీవంగా బయటకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన భక్తి అన్యులను ఆశ్చర్యపడేటువంటి భక్తిగా మారును గాక. లోకం వైపు మళ్ళా వెళ్ళకుందుము గాక. దేవునిలో సంపూర్ణంగా కాలిపోదుము గాక.